వరకు నిరంతరముండును. హల్లెలూయా. కాబట్టి సమస్త అన్ని జనులారా యెహోవాను స్తుతించుడి, సర్వజనులారా ఆయనను కొనియాడుడి, ఆయనను స్తుతించుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఈ చివరి వచనానికి కూడా మనం పోదాము. 145 కీర్తన 1వ వచనానికి మనం వెళ్ళిపోదాము. హల్లెలూయా. 145 కీర్తన 1వ వచనానికి మనం వెళ్ళిపోదాము. హల్లెలూయా. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. హల్లెలూయా. హల్లెలూయా. దావీదు రాజు ఎలాంటి ఒక ప్రేమతో దేవుడితో మాట్లాడే విధానం చూడండి ఎలాగన్నదో. ఇంకొకసారి కూడా దాన్ని చదువుకుందాము. హల్లెలూయా. 10 సార్లు చదువున్నా కూడా తృప్తి సాలకుండా ఉంది ఆ మాట. హల్లెలూయా. చదువు. రాజు అయిన నా దేవా, ఎంత కనపరుస్తూ ఉన్నాడు చూడు దేవుడిని. హల్లెలూయా. రాజు అయిన నా దేవా, నిన్ను గణపరచెదను, నీ నామమును నిత్యము సన్నుతించెదను. అమ్మా, నీ నామమును నిత్యము సన్నిధించెదను. హల్లెలూయా. అంటే నిత్యం అంటే నిద్రలో కూడా ఊరికే ఉండడు అన్నమాట. హల్లెలూయా. నిద్రలో కూడా ఊరికే ఉండడు అన్నమాట. స్తోత్రం. నిత్యము. హల్లెలూయా. సమయమే లేదు. ఆమె ఎల్లప్పుడూ నేను గానము చేయుదును, స్తుతించెదను. హల్లెలూయా. ఎంత ఒక్క ఆమేన్. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలకు ఎంత ఒక ఆసక్తి కలిగి ఉన్నాడు చూడు దావీదు రాజు. హల్లెలూయా. నీవు నేను అలాగా ఉండగలిగినట్లయితే, నీలో నా అలాంటి ఒక మాటలు ఉన్నట్లయితే, నీలో నాలో అలాంటి జ్ఞానము మనం దేవుడి దగ్గర పొందుకున్నట్లయితే, మనము కూడా దేవుని రాజ్యంలో హల్లెలూయా దావీదు కన్నా మనము హెచ్చుగా ఉండగలిగిన వారుగా ఉండవచ్చును కూడా. ఆమేన్. శోభన ఉండవచ్చు. ఎందుకంటే అలాంటి ఒక ఆర్భాటము ఆసక్తి మనలో కలిగి ఉంటే. హల్లెలూయా. ఓకే. దేవునికి స్తోత్రం. ఆమేన్. ఈ వాక్యములు ఇచ్చినందుకు, ఈ వాక్యములు దేవుడు సృష్టిగా మన మధ్యలో మాట్లాడినందుకు, దేవుడే ఉండి మన దగ్గర క్రియలతో మాట్లాడినందుకు దేవుడికి స్తోత్రములు, మహిమలు, ఘనతలు, ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. ఆమేన్.